హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇవాళ మా రెసిపీ ఎల్లిపాయల చట్నీ టేస్టీగా కారసారంగా ఉంటుంది. ఎలా చేయాలని చూపిస్తాం. ఇడ్లీ, దోశకు, చపాతీకి చాలా బాగుంటుంది. ఈజీగా చేయవచ్చు. పదండి ఎలా చేయాలని చూపిస్తాం. 3 ఆనియన్, ఒక 7-8 ఎండుమిరపకాయలు మిక్సీకి వేసేసుకుంటాం. దాంట్లో 1 కప్పు ఎల్లిపాయ, ఒక 2-3 రబ్బలు చింతపండు నానబెట్టినవి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుంటాం. వాటర్ కొన్ని పోసి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు, మినపప్పు వేసి వేగనియాలి. కరివేపాకు వేసి ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసుకున్న చట్నీని వేసేయాలి. ఎల్లిపాయల చట్నీ కారసారమైన పోపు నూనెలో చట్నీ మొత్తం వేసి బాగా వేగనియాలి. పోసిన నూనె మొత్తం బయటికి రావాలి. టేస్టీగా హెల్తీగా ఎల్లిపాయల చట్నీ మనకు రెడీ అవుతుంది. మన పోసిన నూనె అంతా బయటికి వచ్చి రెడీ అయిపోయినాయి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎల్లిపాయల చట్నీ ఎట్లా వచ్చిందో అని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.